గతంలో జరిగిన విషయాలు భవిష్యత్తులో ఏం జరుగుతుందనే విషయాలు ఆలోచిస్తే వాట్ అబౌట్ ఈ వర్క్ ఏమైంది, ఈ టార్గెట్ అనేది నువ్వు అచీవ్ కావు. నిరంతరం ప్రశాంతంగా ఉండాలంటే అర్రీ వర్రీ కర్రీ మూడింటికి దూరంగా ఉండాలి. వర్రీస్ ఎప్పుడైతే వచ్చినాయో నువ్వు ఏ పని చేయలేవు కాబట్టి ఆటోమేటిక్ గా నువ్వు టైం వేస్ట్ చేస్తావు. ఆ మన్నాడు కూర్చుని ఎందుకు నువ్వు నిన్న వర్రీస్ వచ్చినాయని చెప్తే ఈ రోజు ఆలోచిస్తావు. మూడో రోజు ఏం చేస్తున్నావు, వర్రింగ్ అబౌట్ వర్రీస్. నాకు వర్రీస్ ఎందుకు వస్తున్నాయని వర్రీ అవుతున్నావు. అలా సంవత్సరం అయిపోతుంది, నువ్వు అక్కడ ఉంటూ నీ జీవితంలో ముందుకెళ్ళవు. కొత్తగా డబ్బులు వేస్ట్ అవుతాయి, కొత్తగా జబ్బులు కూడా వస్తాయి. సో నిరంతరం ప్రశాంతంగా ఉండాలంటే డేల్ కార్ని చెప్పినట్టుగా డే టైట్ ప్యాక్, 24 గంటలు బంధించు. 6 o'clock నుంచి ఆ మన్నాడు 6 వరకు ఎప్పుడెప్పుడు ఏ పనులు చేయాలి కూడా అప్పుడప్పుడు ఆ పనులు చేయి. నీకు ఆలోచించడానికి టైం ఎక్కడ ఉంటుంది. పాస్ట్ ఈజ్ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ, ప్రజెంట్ ఈజ్ గిఫ్ట్. ఇఫ్ యూ ఫీల్ గిఫ్ట్ అంటే ప్రజెంటేషన్ అంటాం. ప్రజెంట్ అంటే ఈ రోజు, గిఫ్ట్ అంటే బహుమతి. ఈ రోజు నువ్వు బహుమతిగా భావించు. ఆటోమేటిక్ గా ఇఫ్ యూ ఫీల్ ప్రజెంట్ ఈజ్ గిఫ్ట్, ఆటోమేటిక్ దట్ ఈస్ ఎ లిఫ్ట్ టు యువర్ లైఫ్. ఈ 24 గంటలు నువ్వు చేయగలిగిన పనులు అన్నీ చేయగలిగినప్పుడు నువ్వు ఎంత ఆనందంగా ఉండగలో అంత ఆనందంగా ఉంటావు. ఎంత కుటుంబానికి చేయగలగో అంత చేయి, కుటుంబం బాగుంటుంది. ఎంత నీ కెరీర్ చేయగలదో అంత చేయి, నీ కెరీర్ బాగుంటుంది. నీకు వర్రీ అవ్వడానికి టైం ఎక్కడ ఉంటుంది. ఓకే రైట్ సార్, మరో స్టూడెంట్ డౌట్ తెలుసుకుందాం. మీ డౌట్ అడిగాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ దామోదర్ సార్. ఓకే, సమస్యలు వచ్చినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలి సార్? ఓకే, ఒక ప్రాబ్లం వచ్చింది. వాట్ ఇస్ ద ప్రాబ్లం? రైట్ డౌన్ ఆన్ పేపర్. మొట్టమొదట ఆ ప్రాబ్లం రాసి ఈ ప్రాబ్లం వల్ల నేను ఎంత బాధపడుతానో నీకు తెలుస్తుంది ఆ ప్రాబ్లం రాస్తే. దెన్ వాట్ ఆర్ ద సొల్యూషన్స్, రైట్ డౌన్. ఒక ప్రాబ్లంకి నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. మనం ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లంకి ఇదే సొల్యూషన్ ఇదే సొల్యూషన్ ఇదే సొల్యూషన్ అని ఆలోచించినంత కాలం ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకెళ్ళాలి. అంటే ఒక డోర్ క్లోజ్ అయిపోయింది, ఎప్పుడు కూడా ఆ డోర్ గురించి ఆలోచిస్తున్నాం. వన్ డోర్ క్లోజెస్, మెనీ డోర్స్ ఓపెన్స్ ఆర్ అనదర్ డోర్ ఓపెన్స్. అంటే ఒక డోర్ అంటే సమస్య వచ్చింది, ఈ డోర్ క్లోజ్ అయిపోయింది, దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నాం? పక్కన ఒక డోర్ ఓపెన్ అయిందమ్మా, ఎప్పుడన్నా ఆలోచించామా? సో సమస్యకి ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ చాలా ఉంటాయి. ముందు సమస్య రాసుకో, ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ రాసుకో. ఆటోమేటిక్ గా పరిష్కారం విచ్ ఇస్ ద బెస్ట్ ఆప్టిమమ్ సొల్యూషన్ అనేది అర్థమవుతుంది. దెన్ డూ ఇట్. రైట్. నెక్స్ట్ మీ డౌట్ అడిగాను. హాయ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు సతీష్. ఓకే సతీష్. జీవితంలో కొంతమంది ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు, మరి కొంతమంది ఎప్పుడు వరిగా ఉంటారు. కారణం ఏమేమి ఉంటుంది సార్? ఒకటి, పుట్టుక చోటే మనకి 2 రకాల పర్సనాలిటీస్ వస్తాయి. ఇప్పుడు 3 పర్సనాలిటీ కూడా 91 నుంచి ఐడెంటిఫై చేశారు. పర్సనాలిటీ ఏ, పర్సనాలిటీ బి, పర్సనాలిటీ సి. పర్సనాలిటీ ఏ అన్న వాళ్ళు కంటిన్యూస్ గా టెన్షన్ పదే 10 గోల్స్ పెట్టేసుకుంటారు. యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది, టెన్షన్ ఎక్కువ ఉంటుంది. బి పర్సనాలిటీ కూల్ అండ్ కామ్. సి పర్సనాలిటీ తనలో కుమిలిపోతూ ఉంటారు. ఏ పర్సనాలిటీ వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్, అల్సర్స్, బీపీ ప్రాబ్లమ్స్, కార్డియక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సి పర్సనాలిటీ వాళ్ళకి క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్ వస్తుంది, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. బి ప్రాబ్లం వాళ్ళు, బి పర్సనాలిటీ ఉన్న వాళ్ళు నార్మల్ కూల్ అండ్. బి పర్సనాలిటీలో ఉన్న వాళ్ళు కూల్గా ఉన్నారు కాబట్టి మనం ఏ పర్సనాలిటీ నుంచి బి పర్సనాలిటీకి రావడం, సి పర్సనాలిటీ నుంచి ఏ పర్సనాలిటీ రావడం మంచిదా కదా. కాబట్టి స్వభావ సిద్ధంగా కొంతమందికి ఏ పర్సనాలిటీ వచ్చినా ప్రయత్నిస్తే ప్రశాంత చిత్తులు ఎవరైనా కావచ్చు. కాబట్టి ప్రసన్న వదనం ధ్యాయేత్ అన్నట్టుగా మన ముఖాలు హాయిగా ఉంటే మనం చూసే వాళ్ళు కూడా సంతోషంగా ఫీల్ అవుతారు. కాబట్టి వర్రీకి మొట్టమొదటి సొల్యూషన్ స్మైల్. కొంచెం నవ్వండి, స్మైల్. వ్యూవర్స్ అందరూ జస్ట్ స్మైల్. స్మైల్ కాదు, జస్ట్ స్మైల్. నవ్వండి, అంత సీరియస్ గా పెట్టద్దు. జస్ట్ స్మైల్. ఒక్కసారి స్మైల్ చేస్తే 90% వరకు అక్కడ ఆగిపోయింది. మొక్కలు అలా పెట్టుకున్న మొక్కను అయినట్టున్న వాళ్ళకి కంటిన్యూస్ గా వర్రీ అవుతూనే ఉంటారు. అందుకంటే సుడిగుండంలో చిక్కుకునే వాడికి సుఖం ఎక్కడిది అని. మరో స్టూడెంట్ డౌట్ అడుగుదాం. మీ డౌట్ అడిగాను. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ ఖాజా. ఓకే సార్, సమస్య చిన్నదైనా పెద్దదైనా మనం టెన్షన్ ఒకే రకంగా పడతాం సార్. అది మనకు ఆ సమయంలో అర్జెంట్ గా మనకు ఆలోచనలు రావు. అయితే మనం ఆ సమయంలో స్టడీగా ఉండడానికి ఏం చేయాలి అసలు మనం ఆ సమయంలో? అసలు వర్రీస్ రావడం దేని గురించి వస్తుంది అనేది ఒక అద్భుతమైన ప్లానింగ్ సైకాలజిస్టులు ఇచ్చారు. నువ్వు ఉదయం నుంచి సాయంకాలం వరకు నువ్వు దేని గురించి ఎక్కువ ఆలోచన వస్తా, రైట్ డౌన్ అండ్ పేపర్. ఒక 20, 30, 50 వచ్చినాయి. దెన్ ఇది ఈ రోజు అవసరం, స్టక్ ఇట్. ఇది అవసరం లేదు, స్టక్ ఇట్. ఫైనల్ గా మీకు 4-5 మిగులుతాయి. ఈ 4-5కి వర్క్ ప్లాన్ తయారు చేసుకో. స్పోకెన్ ఇంగ్లీష్ గురించి వర్రీ అవుతూ కూర్చుంటే ఇంగ్లీష్ రాదే. వాకింగ్ ఇంగ్లీష్, జాగింగ్ ఇంగ్లీష్, టాకింగ్ ఇంగ్లీష్, ఎన్ని ఇంగ్లీష్లు వచ్చి కూర్చున్నాయో.
వర్రీ అవ్వడం రాదే. నీకు నీ ప్రయారిటీ అదైనప్పుడు దెన్ డూ యాక్షన్ ప్లాన్, జస్ట్ డూ ఇట్. నైక్ అడ్వర్టైజ్మెంట్, రైట్ మార్క్, జస్ట్ డూ ఇట్. నువ్వు చేసుకుంటూ పో, నీకు ఇంగ్లీష్ అదే వస్తుంది. నువ్వు మాట్లాడుకుంటూ పో, నీకు మాటలు వస్తాయి. సో ఒక 20-30 ప్రాబ్లమ్స్ లో నువ్వు అన్ని కొట్టేగా మిగిలితే 4-5 ప్రాబ్లమ్స్ 4-5 ప్రాబ్లమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి సాల్వ్ చేస్తే నీకు టెన్షన్ పడవలసిన అవసరం కానీ యాంగ్జైటీ పడవలసిన అవసరం కానీ ఉండదు. అన్నిటికీ పరిష్కారం ఒకటే, నవ్ అండ్ ఇయర్. కృష్ణాస్ ఫిలఫైజ్. నవ్ అంటే ఈ రోజు, హియర్ అంటే ఎక్కడ, ఇప్పుడు ఎక్కడ. నువ్వు కరెక్ట్గా ఉంటే ఎప్పుడు ఎక్కడైనా సరే కరెక్ట్గా ఉంటావు. దట్ ఈస్ నథింగ్ బట్ ఎగ్జిస్టెన్షియలిజం. కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్రలో మరో చిన్న విరామం. మాజాని మేము తయారు చేస్తాము ఎంపిక చేసిన రసంతో నిండిన తాజా మామిడి పళ్లతో ఎంతో ప్రేమగా. ఎందుకంటే మీరు ప్రతి గుటకని ఆస్వాదించాలని. మాజా, తొందరెందుకు? వ్యవసాయంలో మంచి పద్ధతులు రైతులు చేసేదానికి ఈ కార్యక్రమం ముఖ్యంగా పెట్టడం జరిగింది. రైతు సదస్సుల వలన ప్రభుత్వం నుంచి వచ్చే సూచనలన్నీ రైతులు స్వీకరించి దాని ద్వారా చేయడంలో అధిక దిగుబడులు సాధించి రైతు శ్రేయకరంగా మేలు చేకూర్చే విధంగా ఉంటుంది. ఇది రైతు ప్రభుత్వం, మీ ప్రభుత్వం. రైతు సదస్సులు జూన్ 7 నుండి 11వ తేదీ వరకు. మీ గర్ల్ ఫ్రెండ్ బోరింగ్ మాటల నుంచి తప్పించుకోవడం ఎలా? బాగా ఇంట్రెస్టింగ్ గా ఉందా? ఎప్పుడు పరిచయం చేస్తావో తన్ని? నేను నీకు బోర్ కొట్టిస్తున్నానా? ఫస్ట్ డ్రింక్, దెన్ థింక్. స్ప్రైట్, యూనివర్సిటీ ఆఫ్ ఫ్రెషాలజీ. ఇంత స్టామినా ఎలా? ఇంత స్టామినా కొత్త బూస్ట్ తో. ఒక ఇండిపెండెంట్ సైంటిఫిక్ రీసెర్చ్ లో తెలిసిందేమంటే సాధారణ చాక్లెట్ డ్రింక్ తో పోలిస్తే బూస్ట్ తాగిన పిల్లల స్టామినా 3 రెట్లు పెరిగింది. ప్రవేశపెడుతున్నాం కొత్త బూస్ట్, వైజ్ఞానికంగా నిరూపితం స్టామినా 3 రెట్లు పెంచడానికి. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ. Get your Sachin Sign Sling Bag free with Boost. కాంపిటీషన్ లో నెగ్గావా, కానీ వేడి మాత్రం ఓడిచ్చేసింది. చర్మపు పైతట్టు, మోచేతి పై భాగం, పక్కన పట్టే చెమట, దానికి తోడుగా స్కిన్ ఇన్ఫెక్షన్ కలిగించే క్రిములు. కేవలం డెటాల్ తో ప్రతిరోజు స్నానం మాత్రమే ఈ క్రిముల నుండి రక్షణ ఇస్తుంది. ఇప్పుడు డెటాల్ కూల్ మెంథాల్ తో పాటు అది మిమ్మల్ని చురుగ్గా, ఆరోగ్యంగా, కూల్ గా ఉంచుతుంది. ఎంచుకోండి మీ డెటాల్ ని. డెటాల్ బి 100% షూర్. వేసవి సెలవులు అంటే ఆటపాటలు మరియు చెమట అంటే రోగాలను తెచ్చే క్రిములు. అందుకే డెటాల్ తో స్నానం ప్రతిరోజు. ఇప్పుడు డెటాల్ సబ్బుల రక్షణ పైన 9 రూపాయలు ఆట. వేసవి సెలవుల్లో ఇప్పుడు రోగాలకి కూడా సెలవులు. డెటాల్ బి 100% షూర్. శ్రీ మేధావి విజయానికి ఆరంభం. శ్రీ మేధావి విజయానికి ఆరంభం. శ్రీ మేధావి వి ఫర్ విక్టరీ. శ్రీ మేధావిలో ఉన్న విక్టరీ సింబల్ ను గమనించి చేరండి. చేతులు ఎన్నో క్రిములతో నిండిన ప్రదేశాలను తాకుతాయి, మరిక సాధారణ సబ్బుపై పడతాయి. ఇతని క్రిములతో నిండిన చేతులు. అందువల్ల డెటాల్ హ్యాండ్ వాష్. దీని ప్రతి చుక్క శుభ్రమైనది, స్పృశించనిది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా ఆమోదించబడిన డెటాల్ హ్యాండ్ వాష్ డయేరియా ఇంకా అనేక వ్యాధుల్ని వ్యాపింపజేసే క్రిముల బారి నుంచి 10 రెట్లు ఎక్కువ రక్షణ ఇస్తుంది. డెటాల్ బి 100% షూర్. మీరు మీ టాయిలెట్ గురించి ఏం చేస్తారు? వైట్ వాషా లేక శుభ్రం చేస్తారా? మాటిమాటికి వాడడం వల్ల టాయిలెట్ చూడ్డానికి కనిపిస్తుంది ఇలా. దీనిలో దాగి ఉంటాయి క్రిములు. మామూలు బ్లీచ్ క్లీనర్ ఈ పేరుకున్న మరకల్ని తెల్లగా చేసి కప్పేస్తుంది. హార్పిక్ పేరుకున్న మరకల్ని తేలిగ్గా తొలగిస్తుంది, ఇంకా దాగి ఉన్న క్రిముల్ని చంపుతుంది. ఫలితం శుభ్రంగా ఇంకా క్రిములు లేని టాయిలెట్. హార్పిక్ ఛాలెంజ్ కి రెడీయా? నా థమ్స్అప్ కోసం చాలా చేశాను, మరి మీరేం చేస్తారు? కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్రకు పునఃస్వాగతం. ఈ వ్యధ అనేది మనకు చేరటానికి కారణం బలహీనమైనటువంటి మనస్తత్వమే కారణం. ఎందుకంటే సమస్య లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు, వ్యధలు లేని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. దాన్ని తీసుకునే దాన్ని బట్టే అది దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. మరి ఈ బలహీన మనస్తత్వం కల వాళ్ళు చాలా ఇళ్లలో కూడా ఉంటారు. అంటే అటువంటి వాళ్ళు ఈ ప్రాబ్లం ఎదుర్కోవడానికి ఏ విధంగా మెంటల్ గా బలం పొందడానికి ఏం చేయాలి? మెంటల్ గా స్ట్రాంగ్ అవడానికి ఒకటి షిఫ్ట్ యువర్ పారాడైమ్ అంటాం. అంటే మనం చూసే దృష్టి. పారాడైమ్ అంటే పెయిర్, ఏ డైమ్. పెయిర్ అంటే 2, ఏ అంటే 1, డైమ్ అంటే కళ్ళద్దాలు. చూసే దృష్టి. ఎర్రగలతో చూస్తే ఎర్రగా కనపడుతుంది, పచ్చద్దాలతో చూస్తే పచ్చగా కనపడుతుంది. లోకమంతా పచ్చగా కనపడాలంటే పచ్చకామలోకి రావాలని ఒకప్పుడు అనుకున్నట్టుగానే నువ్వు చూసే దృష్టి మారుకోవాలి. ఇట్ షుడ్ బి ఏ
పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. ఎప్పుడైతే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఉందో 70% వరీస్ ఆగిపోతాయి. ప్రపంచంలో వచ్చే ప్రాబ్లమ్స్ లో వస్తున్నాయి అనుకున్న ప్రాబ్లమ్స్ 91 రావండి. ఒక 5-6% మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. రియల్ ప్రాబ్లమ్స్ లాస్ట్ మిగిలింది ఓన్లీ 2% ప్రాబ్లమ్స్. ఈ 2% ప్రాబ్లమ్స్ గురించి ఎవరు వర్రీ అవరు. మిగతా 98 ప్రాబ్లమ్స్ గురించి ఊరికనే వర్రీ అవుతుంటారు. అవేవి రావు అసలు. మబ్బు ఇప్పుడు ఉంటుంది, కాసేపటి తర్వాత ఉండదు. ఆ జీవన సత్యాన్ని కానీ మనం అర్థం చేసుకుంటే ప్రపంచంలో ఎన్నో అంశాలు జరిగాయి అని భయపడ్డవేవి జరగలేదు. కలియుగం అంతం అవ్వలేదు. స్కై ల్యాబ్ వచ్చి మన ఇండియాల మీద పడలేదు. ఆర్కిటిక్ సముద్రాలు పడింది. ఒకదాని తర్వాత ఒకదాని మంచిగా జరుగుతుంది కానీ చెడు ఎక్కడ జరగలేదు. జరుగుతున్న చెడు ఏది జరగలేదు. జరగకూడని విపత్తులు జరుగుతూనే ఉన్నాయి. నువ్వుగా ఉండి సమస్యని యథాతథంగా యాక్సెప్ట్ చేయి. ఇట్ మే బి జరిగింది ఏదో జరిగిందంతా మనం మంచుకున్నాం. వాట్ హ్యాపన్స్ ఇస్ హ్యాపన్స్ ఫర్ అవర్ సేక్ అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా జరిగిందాన్ని యాక్సెప్ట్ చేయడం, యథాతథంగా యాక్సెప్ట్ చేయడం వల్ల సగం వరీస్ తగ్గుతాయి. సో బుల్లెట్ ప్రూఫ్ లాగా మైండ్ ప్రూఫ్ అవ్వాలి. ప్రతి ప్రాబ్లం నా మీద పడుతుంది అనే ఆలోచన పక్కన పెట్టి ఆ ప్రాబ్లం వస్తే ఐ కెన్ టేకిల్ ఇట్ అని ఎప్పుడైతే అనుకున్నావో అసలు వర్రీ నేనేం చేయదు. క్రాంతికర్ గారు మరో స్టూడెంట్ తన డౌట్ అడుగుతారు. మీ డౌట్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు ఋషి. ఇప్పుడు మనం వర్రీస్ వచ్చేటప్పుడు కొన్ని ఆలోచనలు నియంత్రణలో ఉండవు. ఆ ఆలోచనలు నియంత్రణ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? అదుపు తప్పిన ఆలోచనలకి బిహేవియర్ థెరపీలో థాట్ స్టాపింగ్ అనే టెక్నిక్ ఉంది. ఎన్ఎల్పీలో ఒక 15 ఏళ్ల క్రితం వచ్చిన ఎన్ఎల్పీలో ఒక టెక్నిక్ ఉంది. దాని ఏమంటే ఊస్ టెక్నిక్ అంటాం. ఈ టెక్నిక్ ఇప్పుడు మన ప్రేక్షకులందరూ నేర్చుకుని ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్ గా 1 వీక్ లో అదుపు తప్పి వరదల నయాగరా జలపాతంలోకి వచ్చే ఆలోచనలను కూడా కంట్రోల్ అయిపోతాయి. టెక్నిక్ ఏంటంటే నీకు ఏ ఆలోచనలు అయితే వద్దు అనుకుంటున్నావో రాకూడదు అనుకుంటున్నావో ఆ ఆలోచనలు తెచ్చుకుని ఒకేసారి స్టాప్ అన్నారు. పూసల దండ ఒకేసారి పూసలు తెగిపోయినట్టుగా అన్ని చల్లాచెదరైపోతాయి. ఇలా 1 వీక్ ఉదయం నుంచి సాయంకాలం ఎప్పుడు కాలింటే అప్పుడు మనసులో ఒక ఆలోచన తెచ్చుకోవడం, గట్టిగా స్టాప్ అన్నారు. సెకండ్ వీక్ మనసులో ఆలోచన తెచ్చుకుని మనసులో స్టాప్ అను. థర్డ్ వీక్ నువ్వు ఏ ఆలోచన గురించి అయితే భయపడుతున్నావో బాధపడుతున్నావో పనిగట్టుకు నువ్వు పిలిచినా అది నేను రానని పోంటుంది. రెండవ టెక్నిక్ ఉంది, స్విస్ టెక్నిక్ లో ఒక టెక్నిక్, దాన్ని ఊస్ టెక్నిక్ అంటారు. నీకు దేని గురించి అయితే పదే నెగిటివ్ థింకింగ్ వస్తుందో ఒక బాక్స్ లో వెయ్యి. నీకున్న పాజిటివ్ థింకింగ్ ఎంత, నెగిటివ్ థింకింగ్ ఎంత 24 గంటలు మనకు వచ్చేది నెగిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ ఎంత? ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఈ పాజిటివ్ థింకింగ్ ని ఒక బెలూన్ తీసుకుని అని ఊస్తే పెద్దదవుతుంది కదా, అలా ఇది ఈ పాజిటివ్ థింకింగ్ ని ఎక్స్పాండ్ అవుతూ ఒక్కసారి కొట్టాలి. ఎలా కొట్టాలి చూడండి. అని ఇది వచ్చి దాన్ని కొడుతుంది, నెగిటివ్ థింకింగ్ అంతా పోతుంది. ఆటోమేటిక్ గా మనకి పాజిటివ్ థింకింగ్ వస్తుంది. ఉదయం మధ్యాహ్నం సాయంకాలం 6 సార్లు ప్రేక్షకులు గమనించండి. 6 సార్లు చేయండి. 6 సార్లు చేయడానికి నిమిషంన్నర పడుతుంది. ఏడుపు గొట్టు ముఖం మీద చిరునవ్వు వస్తుంది. 1 వీక్ లో ఎవరికి వర్రీస్ అంటే ఉండవు. ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీక్ నాకు కాల్ చేయండి. ఓకే రైట్. క్రాంతికర్ గారు మరో స్టూడెంట్ తన డౌట్ అడుగుతారు. మీ డౌట్ అడగండి. రైట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆంజనేయులు. రైట్. ఒత్తిడికి వెదకు తేడా ఏంటి సార్? ఒత్తిడి అంటే స్ట్రెస్ లో 2 రకాలు, యూస్ట్రెస్, డిస్ట్రెస్ అని. యూస్ట్రెస్ అంటే మంచి స్ట్రెస్. రేపు ఎగ్జామ్ ఉంటే ఈ రోజు కొంచెం టెన్షన్ ఉంటే ఎగ్జామ్ రాస్తాం. డిస్ట్రెస్ అంటే మనం తట్టుకోలేనంత ఒత్తిడి అంటే 3 విజిల్స్ వేస్తుంది కుక్కర్కి, కట్టేస్తాం, అది మంచి ఒత్తిడి. 20 విజిల్స్ వేస్తే బ్లాస్ట్ అవుతుంది కుక్కర్, అవునా కదా? దట్ ఈస్ డిస్ట్రెస్, చెడు ఒత్తిడి అది. మరి వర్రీ అంటే వర్రీస్ కారణంగా, వ్యధ కారణంగా కూడా ఒత్తిడి వస్తుంది. వర్రీ అంటే అవసరమే కావచ్చు, అనవసరమైన కావచ్చు, ఒక ఆలోచన పదే మనసులో దొలిచేస్తూ ఉంటుంది. దానివల్ల కూడా స్ట్రెస్ వస్తుంది మనకి ఫ్యూచర్ లో. మొదట మనకి ఏమొస్తుంది? స్ట్రెస్ వల్ల వర్రీ రావచ్చు, వర్రీ వల్ల స్ట్రెస్ రావచ్చు. స్ట్రెస్ అంటే ఒత్తిడి, వర్రీ అంటే వ్యధ. ఇట్స్ అ థాట్. స్ట్రెస్ అనేది థాట్ కాదు, బాడీలో జరిగే ఒక క్రియ. చూడండి, టెన్షన్ టైట్ గా అయిందా, స్ట్రెస్ టైట్ గా అయిందా, యాంగ్జైటీ టైట్ గా అయిందా, దాని క్వైట్ ఆపోజిట్ ఏంటి? స్ట్రెస్ కి ఆపోజిట్ జస్ట్ రిలాక్స్ అని ముఖం మార్చుకుని అనొద్దు. స్మైల్, జస్ట్ స్మైల్, రిలాక్స్. ఆటోమేటిక్ గా తెలియకుండా సగం స్ట్రెస్ అక్కడే తగ్గిపోయింది. సో అది వర్రీ వేరు, స్ట్రెస్ వేరు. వర్రీస్ వల్ల స్ట్రెస్ వస్తుంది, స్ట్రెస్ వల్ల వర్రీస్ వస్తుంది. ఇట్స్ ఇంటర్ డిపెండెంట్. ఓకే.
చాలా మంది అంటే ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యాము ఈ వ్యధలు అంటే ఎగ్జామ్ ఒకవేళ ఒక సబ్జెక్ట్ పోతే నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు, దానివల్ల లైఫ్ ని మొత్తం వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు ప్రెసెంట్ డేస్ లో. మరి అటువంటి వ్యధల గురించి ఆ టైంలో విపరీతమైన స్ట్రెస్ గురైనప్పుడు, విపరీతమైన వ్యధకు గురైనప్పుడు, ఆ నిమిషంలో చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు వాళ్ళంతా వాళ్ళు బయటపడాలంటే మీరు ఏమేమి సూచనలు చేస్తారు? సాధారణంగా వర్రీస్ గానీ, డిప్రెషన్ గానీ, యాంగ్జైటీ గానీ వచ్చినప్పుడు ఫస్ట్ స్పీక్ అవుట్. నీ ప్రేమికులు, ఆత్మీయులు ఎవరున్నారో వాళ్ళకి చెప్పు. నీలో నువ్వు కుమిలిపోతే ఫైనల్ గా వచ్చే అవుట్పుట్ నెగిటివ్ అవుట్పుట్. నువ్వు చెప్పడానికి ఎవరు లేనప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? 10th తప్పు, ఇంటర్ తప్పు, బీటెక్ రాలేదు, ఐఐటి సీటర్ ఫస్ట్ ప్రాబ్లం రాయి. ప్రపంచంలో ఐఐటి ఫెయిల్ అయిన లేరా? 10th ఫెయిల్ అయిన లేరా? 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఈనాడు ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, ప్రాక్టీస్ కట్టి మహానుభావులు అయిపోయారు. ఇలా ఒక్కసారి ఆప్టిమల్ లో నెగిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్ చేసుకుని ఫైనల్ గా నీకేమొచ్చిందో చూస్తే నువ్వే నెగ్గుతావు. అంచేత ఓడిపోవడం అంటే భవిష్యత్తులో నెగ్గగలిగిన వాడు ఈ రోజు ఓడిపోతాడు. ఒక్కసారి కూడా ఓడిపోకూడదు అంటే జీవితంలో వాడికి అసలు విజయం రాదు. మెనీ టైమ్స్ ఓడిపోతే ఒక్కసారి సక్సెస్ అయినా సరే ఐన్స్టీన్ లాగా అవుతావు. ఐన్స్టీన్ థియరీస్ లో 99% ఫెయిల్యూర్. 2000 సార్లు ఓడిపోయాడు థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనుక్కోవడానికి. ఎవరు అడిగారు మీరు ఎన్నిసార్లు ఓడిపోయారంటే ఎవరు చెప్పారు ఓడిపోయారని? బల్బు ఎలాగా వెలగడం ఉండదని కనుగొన్నాను, ఈ విధంగా కూడా వెలగదు, ఈ విధంగా వెలగదు, ఈ విధంగా వెలగదు. ఓడిపోలేదు, ఇన్ని విధాలుగా బల్బు వెలగదని కనుక్కున్నాను, ఫైనల్ గా ఈ విధంగా వెలుగుతుంది కనుక్కున్నాను. ఓడిపోయినట్టు ఎలా అవుతుంది? చివరిగా మీరు వ్యూవర్స్ కి ఏం చెప్తారు? ఒకటి, దేని గురించి వర్రీ అవ్వద్దు. ప్రపంచంలో వర్రీ అయిన వాళ్ళు ఎవరు కూడా ముందుకి వెళ్ళలేదు. ప్రశాంతంగా ఉండండి. జీవితంలో ఎంత వీలైతే అంత ఈ రోజు నాకు జరిగింది ఏదో జరిగిందంతా నా మంచిగా అనుకోండి. ఆటోమేటిక్ గా తెలియకుండా నువ్వేం కావాలనుకుంటున్నావో అది అవుతుంది. నీ కుటుంబం బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, నువ్వు బాగుంటావు, నీ కెరీర్ బాగుంటుంది. సర్వే జన సుఖనో భవంతు. ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కపిల్ చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్. కపిల్ చిట్స్, మీ కలలకు సాకారం. ఈ బులెటిన్ ను మీకు సమర్పిస్తున్న వారు శ్రీ మేధావి, ద మల్టీ స్పెషలిస్ట్ ఫర్ CA, IIT, AIEEE and MSET. నమస్కారం. ప్రాంతీయ వార్తకు స్వాగతం. నేను సునీత. ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. నేటి నుంచి రైతు సదస్సులు, విత్తనాల కొరతపై నిలదీయనున్న అన్నదాతలు. పీసీసీ సారథిగా బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర నేతకు తొలిసారి అవకాశం. డీఎస్పీ హేమలత మృతిపై భిన్న కథనాలు, రాజకీయ ఒత్తిళ్లపై పోలీసుల విచారణ. బాల్య వివాహం నిరాకరించిన బాలిక, రక్షణ కోసం పోలీసులకు విన్నపం. చురుగ్గా సత్యసాయి మహాసమాధి నిర్మాణం, గురు పౌర్ణమి నుంచి భక్తులకు దర్శన భాగ్యం. ఈ రోజు మృతి చెందిన